అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వాళ్ళు అయితే మస్తు మంది అడుగుతున్నారు, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా, జాబ్ మానేసి ఇంట్లోనే ఉన్నావా అని. ఎందుకంటే నేను చేస్తున్న పూజలు అవి ఇవి చూసి వాళ్ళకైతే ఆశ్చర్యం అనిపిస్తుందట. మస్తు మంది ఫోన్ చేసి, మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు, జాబ్ చేస్తున్నావా లేదా వీడియోస్ తీసుకుంటూ పూజలు చేసుకుంటూ ఇంట్లోనే కూర్చున్నావా, వీడియోస్ కోసం ఏమన్నా జాబ్ మానేసినావా అని అయితే అడుగుతున్నారు అనమాట. సో నేను ఏం జాబ్ మానేలేదు, జాబ్ చేస్తున్నా. ఖచ్చితంగా నేను చేయాలి, నాకు చాలా అవసరం. సో చేస్తున్నాను అనమాట. ఇక నేను ఎట్లా పనులు చేసుకుంటా అనేది ఈరోజు వ్లాగ్లో అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. నేను ఈవినింగ్ ఆఫీస్ నుండి 6కి అయితే వస్తాను, మార్నింగ్ 9కి వెళ్తే వెళ్తానమాట ఆఫీస్కి. సో 6కి వచ్చిన తర్వాత మా ఆయన ఉంటే ఇంట్లో వంట చేస్తారు, లేదు అని అనుకుంటే నేనే ఖచ్చితంగా వంట చేసి పిల్లలకు తినిపించి మేము తిని ఇల్లంతా క్లీన్ చేసుకొని తర్వాత గిన్నెలు కిచెన్ కూడా ఖచ్చితంగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటా. అప్పుడే మార్నింగ్ ఏం వర్క్ ఉండదు, అంత స్ట్రెస్ కూడా అవ్వదు. మార్నింగ్ లేచేసి ఇల్లు ఊడ్చేసి బయట ఊడ్చేసి స్నానానికి వెళ్ళిపోతా డైరెక్ట్గా. తర్వాత కొంచెం చాయ్ పెట్టుకొని తాగాలనిపిస్తే తాగుతా, లేకపోతే లేదు, ఎక్కువగా తాగను అనమాట. అప్పటి వరకు పిల్లలు అయితే లేవరు. నేను స్నానం చేసిన తర్వాత అయితే పిల్లల్ని లేపుతానమాట, ఎందుకంటే వాళ్ళు నన్ను పని చేసుకొనివ్వరు. ఇక ఒక్కసారి స్నానం చేసిన తర్వాత వంట పూజ ఒకేసారి చేసుకుంటా. నేను ఇటు పూజ చేస్తూ ఇటు వంట చేస్తా. ఫస్టే రైస్ కడిగేసి పెట్టుకొని వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకొని అయితే పెట్టుకుంటా. స్నానం చేసి రాగానే ఇటు వంట ఇటు పూజ రెండు అయితే చేసేస్తానమాట. సో పిల్లలు అయితే అప్పటికి లేవరని చెప్పినా కదా, మా పెద్ద పాప అప్పుడప్పుడు నాతో పాటు లేస్తుంది అనమాట. ఎందుకంటే పెద్దది కాబట్టి అర్థం చేసుకుంటుంది కదా. చిన్నపిల్ల అయితే ఎత్తుకోమని ఏడుస్తుంది. ఇప్పుడు కూడా నన్ను ఎత్తుకో, నువ్వేం పని చేయొద్దు, లేకపోతే నాకు ఫోన్ పెట్టి చూసుకుంటుంటాను ఏడుస్తుంది. సో నేను అందుకే ఆ రూమ్ డోర్ వేసేసి ఈ రూమ్లో అయితే పని చేసేసుకుంటా అనమాట. సో ఇదైతే నైట్ నేను అంతా కిచెన్ క్లీనింగ్ అయితే చేసుకొని పెట్టుకుంటా. కిచెన్ క్లీనింగ్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ అసలు ఏ పని ఉన్నట్టు అనిపించదు. లేదు కిచెన్ని అట్లనే ఉంచి పెట్టుకున్నాం అనుకోండి, ఇక మార్నింగ్ లేవగానే చిత్తడిగా అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను నైట్ 10 అయినా 11 అయినా 12 అయినా గిన్నెలు తోమేసుకొని మార్నింగ్ పిండిన బట్టలు ఉంటాయి కదా, సో అవన్నీ ఫోల్డ్ చేసేసుకొని అయితే పెట్టుకుంటాను అనమాట. అంటే మార్నింగ్ ఏం వర్క్ ఉండదు. సో ఇక లేచిన తర్వాత పూజ ఇవన్నీ చేసుకున్న తర్వాత పిల్లలు అయితే లేస్తారనమాట. ఫస్ట్ నా పెద్ద కూతురు అయితే తనే బ్రష్ చేసుకొని తనే స్నానం చేస్తుంది. ఇక చిన్న కూతురికి నేనన్నా మా ఆయనన్నా స్నానం చేయించి బ్రష్ చేయించి ఫస్ట్ ఆమెను రెడీ చేసిన తర్వాత ఆమెకు పాలు తాగిపించిన తర్వాత ఇద్దరం అయితే టిఫిన్ చేస్తామన్నమాట. సో వాళ్ళకు కూడా టిఫిన్ తినిపిస్తాము. ఇష్టమైతే వాళ్ళకి ఇష్టం ఉన్న టిఫిన్ అయితే వాళ్ళే తింటారు, లేకపోతే ఖచ్చితంగా కూర్చోబెట్టి అరగంట తినిపించాలి వాళ్ళిద్దరికి. సో ఇక తప్పదన్నమాట. ఇక నేను ఇక్కడైతే ఫ్రెష్ అయితే ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఈరోజు నార్మల్గానే దీపారాధన అయితే చేసేసుకున్నా, అంత పెద్దగా పూజ ఏం చేసుకోలేదు, ఎందుకంటే టైం సరిపోలేదు. సో మా ఆయన అయితే లేరనమాట. మా ఆయన ఉంటే కొంచెం హెల్ప్ చేస్తారు. మా ఆయన అయితే వేరే ఊరికి వర్క్ పైన వెళ్ళిండ్రు, ఇంకా రాలేదు, 2-3 డేస్ పడుతుంది. సో నేను పిల్లలే ఉన్నామన్నమాట. ఇక్కడైతే నేను వంట ప్రిపేర్ చేస్తున్నాను. సో వంట చేసిన వరకు మా చిన్న పాప లేవలేదు, వంట చేసిన తర్వాత అయితే లేసేసిందన్నమాట. సో తనను కూడా రెడీ చేసి ఇద్దరు పిల్లలకి ఈరోజు సండే కదా హెడ్ బాత్ అయితే చేయించాను ఇద్దరికి. ఎవ్రీ సండే హెడ్ బాత్ చేపిస్తాను. మధ్యలో అయితే మా పెద్ద పాప హెయిర్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ హెయిర్ అస్సలే ఆరదనమాట. సో ఎవ్రీ సండే, లేకపోతే లీవ్ ఉన్నప్పుడు వాళ్ళకు స్కూల్ హాలిడే ఉన్నప్పుడు ఎప్పుడైనా చేస్తానన్నమాట. ఇక బుడ్డ చూడండి స్నానం చేసి ఇంట్లోకి వచ్చిందో లేదో, నాకు పాలు కావాలని ఏడుస్తుంది, నా వెంట పడుతుంది. అది లేచిన తర్వాత నాకు ఏ పని అవ్వదు, ఏ చేసినా తను లేవ్వక ముందే చేసుకోవాలి. కానీ ఈరోజు కొంచెం ఎర్లీగానే లేసేసిందనమాట. సో ఇక తనను కూడా రెడీ చేసి తనకు పాలు తాగిపించి టిఫిన్ తినిపించి నేను కూడా రెడీ అయిపోయినా. నేను ఒక్కో రోజు ఫస్టే రెడీ అవుతానన్నమాట. ఒక్కో రోజు అయితే ఆఫీస్ టైం వరకు అయితే రెడీ అవుతా. ఇవన్నీ చేసే వరకు నాకు 8:30 అవుతుంది. ఈరోజు అంటే సండే కాబట్టి వాళ్ళకు బాక్స్లో అవి ఇవి ఏం లేవు, లేకపోతే 2 జడలు వేయాలి, రిబ్బన్స్ వేయాలి అని అంటే చాలా కష్టం అవుతుంది. ఈరోజు కొంచెం ఈజీగా అయిపోతుంది వర్క్, సండే కదా. కానీ వాళ్ళు ఉంటారు కదా, వెంటనే తిరుగుతూ ఉంటారు. హాలిడే అనేసి కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఇవాళ హాలిడేనే కదా అనేసి. సో కొంచెం లేటే అవుతుంది, ఏ రోజైనా లేటే అవుతుంది పిల్లలతోని. ఇక ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటాం కాబట్టి నాకైతే ఈజీగా అయిపోతుంది అనమాట. నేనైతే 8:30 వరకు వాళ్ళకి టిఫిన్ పెట్టేసి నేను కూడా తినేసి 9 వరకు అయితే ఆఫీస్కి వెళ్తానమాట. 9 తర్వాత నేను 1:30కి అయితే లంచ్ టైంకి వస్తానమాట. లంచ్కి వస్తాను, 1 అవర్ లంచ్ టైం ఉంటుంది. వచ్చిన తర్వాత మళ్ళీ రైస్ పెట్టేసుకొని తినేసి ఏమన్నా గిన్నెలు ఉంటే క్లీన్ చేసేసుకొని అయితే పెట్టుకుంటాను అనమాట. ఇక అప్పుడే కొంచెం ఇల్లు కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుంటా. ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఎక్కువగా పని ఉండదు అన్నట్టు, లేకపోతే మస్తు గిన్నెలు తయారైతాయి. సో పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నా, నార్మల్గానే చేసుకున్నా ఈరోజు అయితే. మరి నా రొటీన్ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి, మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి.
చాలామంది అడుగుతున్నారని ఈ వీడియో అయితే చేసిన అనమాట. సో మిస్ అవ్వకుండా చూడండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు నాకు ఒక ఆంటీ మస్తు క్లోజ్గా ఉండేది. ఆ ఆంటీ ఫోన్ చేసి మరీ అడిగింది, నువ్వు ఎట్లా పనులు చేసుకుంటున్నావు అది ఇది అని. అందుకే వీడియో చేసిన. ఇక నేనైతే ఇక్కడ పిల్లల్ని వదిలేసి ఆఫీస్కి వెళ్తున్నా. బాయ్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి.